500 యూనిట్ల వరకు ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది నా దగ్గర. ఉమ్, నేను మొదట్లో 100-200 కూడా వాడలేదు. ఉమ్, అప్పుడు నాకు ఎదురు రావాలి కదా, అవును. ఇదిగో మైనస్ అని చెప్పి ఇంత వచ్చేది బిల్లులో. అంటే మైనస్ అంటే నా దగ్గరికి ఎదురు రావాలి. ఉమ్, 5 బేసులు ఇచ్చిన పాపాన పోలా, ఉమ్, 3-4 ఏళ్ళు అవుతుంది నేను పెట్టుకుని. ఉమ్, 5 బేసులు తీసుకోవాలి ఈ రోజు వరకు పైగా. ఉమ్, తర్వాత 5,000-6,000 బిల్లులు వచ్చినాయి. ఉమ్, అదేందయ్యా అంటే అదేది ఒక్కోసారి 10,000-15,000 వేసేస్తారు ఎక్స్ట్రా. మామూలుగా మిగతా జనాలకి కరెంటు వాడకానికంటూ ఏదన్నా ఈ స్తంభాలు వేసుకోవడానికి వీటికంటూ ఛార్జీ బాతున్నారు ఈ మధ్యన. మనకి తెలియదు, అకస్మాత్తుగా మన బిల్లులో వేసేస్తాడు, ఇది ఎక్స్ట్రా ఛార్జ్ అండి అంటాడు. కట్టకపోతే కనెక్షన్ తీసి పడేస్తాడు, తీసేస్తారు. అవును. మూసుకుని కట్టాలంతే. ఒక దందాలాగా అయిపోయింది, రౌడీజం అయిపోయింది. ఎవడన్నా మాట్లాడితే రాష్ట్ర ద్రోహులు, దేశ ద్రోహులు. ఇట్లాగ కరెంట్ దాంట్లో 5,000-6,000 ఏందే అని చెప్పేసి చెక్ చేస్తే, నేను ఇప్పుడు ఒక 500 యూనిట్ల నా నుంచి ప్రొడక్షన్ వచ్చింది, నేను 550 వాడాను అనుకో, 550 వాడినట్టు బిల్లు వేస్తున్నాడు, 500 తీసేస్తున్నాడు దాంట్లో, పట్టించుకోవట్లా. అది మొన్న చెక్ చేశాక అది సెట్ చేస్తామని అన్నారు. పాత ఏమైనా మార్చుతున్నారంటే లేదు. పైగా ఇప్పుడు అంటే వీళ్ళు వేసేదంట, ఇప్పుడు నేను ఒక 550 యూనిట్లు వాడానండి, నేను 500 యూనిట్ ప్రొడ్యూస్ చేశా, నాది ప్రభుత్వం 2.5కి తీసుకుంటుంది. అసలు నాకు డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, ఆ మిగతా 50 యూనిట్లకి ఏం చేయాలి నువ్వు? ఫస్ట్ స్కేల్లో ఇవ్వాలి కదా, అంటే ఈ 100 యూనిట్ల లోపు ఛార్జీల కింద ఇవ్వాలి కదా. ఇది ఆ 500 యూనిట్ల పైన ఛార్జీ 10 రూపాయలు ఉంటుంది, అదేస్తారు మన నెత్తిన. అలా దోస్తున్నారు, ఇప్పటికే దోస్తున్నారు. అది ఇప్పుడు మళ్ళీ ప్రపోజల్ కింద పెట్టారట ఏపీఆర్సీ దగ్గర. ఇది జరుగుతున్నది. ప్రజలకి కరెంటు విషయంలో జవాబుదారీ ఎవడూ లేడు. దోచుకుంటూ మరింత దోస్తూ ఇప్పుడు